హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు 664. ఈరోజు మన వీడియోలో అయితే చీమగడ్డల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర పోపులు కూడా వేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి. చూడండి, నేనైతే వేసాను. అవి కూడా ఫ్రై అవ్వాలి. నీట్గా ఉల్లిపాయలు కూడా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత 4 పండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీలోకి పండుమిర్చి అయితే బాగుంటుంది, అందుకే నేనైతే పండుమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేయాలి. చూడండి, టమాటాలు కూడా వేసాను నేను. టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడంత కారం అండ్ ఉప్పు, నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం గుజ్జు తీసి రసం పెట్టుకున్నాం కదా, చింతపండు రసం, దాన్ని అయితే వేయాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఒక 2 minutes మూత పెట్టి ఉడికించుకుందాం. 2 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది గ్రేవీ. ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ బాయిల్ చేసాము చీమగడ్డల్ని. అవి తొక్కలు తీసి రెడీగా పెట్టుకున్నాం. అవి ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసాక కొంచెం గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపి, చూడండి, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. వేసాక ఒకసారి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes తర్వాత చూస్తే మన కర్రీ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉంది కర్రీ. చాలా బాగుంటుందండి కర్రీ. వేడివేడి రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.